చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. మా దుబ్బాక నుంచి మేము ఎటు వెళ్ళినా ఈ దేవుని దగ్గర మొక్కి వెళ్ళిపోతాం. క్యూట్ ఉంది. హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు మనం మా దుబ్బాకలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడబోతున్నాం. సిద్దిపేట నుంచి మెదక్ వెళ్ళే రహదారిలో అప్సిపురం వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ వస్తే దుబ్బాక ఉంటుంది. ఇది దుబ్బాకలో మారమ్మ తల్లి టెంపుల్ అండి, చాలా ఫేమస్. మా దుబ్బాక నుంచి మేము ఎటు వెళ్ళినా ఈ దేవుని దగ్గర మొక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ నగర పంచాయతీ ఉండే, తర్వాత మున్సిపాలిటీ చేసారు మా దుబ్బాకని. ఊర్లోకి ఎంట్రీ కాకున్నా సరే ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇదే బైపాస్. మా బైపాస్ ఇది బస్ డిపో. ఈ బస్ డిపో పక్కనే టెంపుల్ ఉంటుంది. వచ్చిందండి, రెడీ. చూడండి, కట్టడాయ్ ఆ టెంపుల్ అదే. చూడండి, ఇలా కార్తీక పౌర్ణమిగా చాలామంది ఉంటారు, వీకెండ్స్లో చాలామంది ఉంటారు, ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఉంటారు. ఇదే టెంపుల్ అండి. ఈ టెంపుల్ హిస్టరీ కూడా చెప్తాం మీకు లోపలికి వెళ్ళిన తర్వాత. ఇట్లా స్పెషల్గా బస్సులు తీసుకొని కూడా వస్తారండి ఇక్కడ విజిట్ చేయడానికి. చాలా ఫేమస్ టెంపుల్ దుబ్బాకి. ఇక్కడ కాలు కట్టుకొని లోపలికి వెళ్ళారండి. ఇక్కడ ఫోటోషూట్ కూడా తీస్తారండి. అదే అతను మా ఫ్రెండే తీస్తాడు కూడా. చూడండి, టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లుంటుందండి టెంపుల్ వ్యూ, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. అదండి, పైకి వెళ్దాం. ఇది విశ్వక్సేన టెంపుల్ అండి. విశ్వక్సేనుడి సన్నిధి. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా కలదండి. పిఎస్సి క్యాండిడేట్స్ కానీ ముసలి వాళ్ళకి కానీ లిఫ్ట్ సౌకర్యం కలదు. ఇదే మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ ధ్వజస్తంభం. మెయిన్ టెంపుల్. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం మనం, ప్రసాదం ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే గుళ్ళో ఫోన్స్ అనుమతి లేదు. ఫోటో తీసినా వీడియో తీసినా తిడతారు ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. మంది బాగానే ఉన్నారు. కార్తీక పౌర్ణమి కదా, ఇక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ నారాయణుని ప్రతిమ చూడండి ఎంత బాగుంటుందో. పవలిస్తున్న నారాయణుడు శేషాద్రి పైన. దిగేటప్పుడు హనుమాన్ టెంపుల్ అన్నట్టు, ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ. ఇక్కడ హనుమంతుడు, పంచముఖ ఆంజనేయుడు స్వామి ఉంటాడు ఇక్కడ. టెంపుల్ దిగి లెఫ్ట్ సైడ్ దేవుని పుష్కరిణి ఉంటుంది, చిన్న ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ చాలా పెద్దగా ప్లాన్ చేశారు, కాకపోతే మళ్ళా ఇక ఆగమ నియమాలు బట్టి ఇంత చిన్నగా చేయాల్సి వస్తుంది. ఇది తులసి వనం అండి. తులసిలో రకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. చాలా మంచిగా ఉంటుంది గార్డెనింగ్ ఇక్కడ. గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇదంతా తులసి వనమే.
ఈ సెక్షన్ వరకు మొత్తం ఈ చెట్ల వరకు ఎంత తులసి వనం. రైట్ సైడ్ అంతా గార్డెనింగ్. ఈ మెట్లునే కదా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేయబడిన మెట్లు అన్నట్టు ఇవన్నీ. చాలా దూరం నుంచి వస్తారు కదా, దేవుని దర్శనం చేసుకొని కొంచెం అలసిపోతారు కాబట్టి వాళ్ళందరికీ ఇలా సేద తీరడానికి చాలా బాగుంటుంది. అక్కడక్కడ చైర్స్ ఉంటాయి, కింద మొత్తం పచ్చని గడ్డి ఉంటుంది. ఇవ్వండి ఫొటోస్ దిగుతున్నారు ఆల్రెడీ. కళామండపం ఏమైనా ఫెస్టివల్ అకేషన్స్ కానీ అవి ఏమైనా అయితే ఇక్కడ స్పెషల్గా ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా కళలకు సంబంధించినవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ అన్నప్రసాద కేంద్రం అండి. ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఒకేసారి 150 మంది పైగా ఇక్కడ అన్నదానాన్ని స్వీకరించవచ్చు, అన్నప్రసాదాన్ని. ఈ కనబడేది యాగశాల అండి. యజ్ఞయాగాలకి ఇక్కడనే చేస్తారు. యజ్ఞం చేయడము వాటికి ఇక్కడ చేస్తారు అన్నట్టు. ఇక్కడ చాలా రకరకాల చెట్లు ఉంటాయండి. నక్షత్రం అని, సరస్వతి వనం అని, నవగ్రహ వనం అండి ఉంటాయి. ఇక్కడ చూపిస్తాం మీకు. ఈ చెట్లు మొత్తం అవేనండి. మనం చూసేది నక్షత్రవనం. ఇది అది లోపల ఉంటుంది. ఆ ఎదురుగా కనబడేది నవగ్రహ వనం. ఇక్కడ 9 చెట్లు ఉన్నాయి. ఇదేందో మరి, ఇది సప్తర్షి వనం అంట. సప్తర్షి వనం. ఇది సరస్వతి వనం అండి. ఇక్కడ ఒక 9 చెట్లు ఉన్నాయి. చెట్ల పేరు ఏందో కూడా మనకు తెలియదు. కొంచెం పూల చెట్లు, ఇది పూల చెట్టు, ఇదేం చెట్టు కూడా మనకు తెలియదు. కానీ చాలా బాగుంటుంది, గ్రీనరీ, పచ్చదనం. ఇది నవగ్రహ వనం. ఇలా ఏమేమి చెట్టు ఉందో ఇవన్నీ ఇచ్చిన డీటెయిల్స్. తొమ్మిది ఉన్నాయండి. ఇది ఒకటి ఖాళీ ఉంది కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అదే వనమూలికలు కావచ్చు ఈ చెట్లన్నీ. ఇంకోటి రాశి వనం అండి. ఇది ఇక్కడ 12 పైగా చెట్లు ఉన్నాయి. ఏ రాశికి ఏమేమి ఉంటాయో ఆ చెట్లు ఇక్కడ వేయడం జరిగింది. చాలా బాగుంటుంది చూడండి. డిజైనింగ్ ఎంత బాగున్నదో, మస్తు డిజైన్ చేసారు. ఇది నైట్ పూట ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ రాసింది చూడండి, ఒక్కొక్క చెట్టు ఏమేమి చెట్టు, ఏ రాశికి సంబంధించిందని ఇక్కడ రాశారు. ఇట్లా అన్ని చెట్లకు ఉంది. ఇట్లా ప్రతి చెట్టుకు ఒక బోర్డు వేసి పెట్టారు ఈ రాశివనంలో. ఇక్కడ గోశాల కూడా ఉందండి. వెళ్ళి గోశాల చూద్దాం పదండి. ఈ టెంపుల్ ఆఫీసు, దీని వెనకాలనే గోశాల ఉంటుంది. గోశాలకు దారి. టెంపుల్ వెనక సైడ్ అన్నట్టు ఇదంతా చూడండి. ఈ పూజలు చేస్తారు కదా పంతులు, వాళ్ళ స్టే కోసం అన్నట్టు ఇదంతా గోశాల. మనం కూడా పాపం తినడానికి ఏమైనా తెస్తే మనం ఏం తెలియకపోతే చేతులు ఒప్పుకుంటూ వచ్చిన ఫోన్ పట్టుకొని. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ చిన్నది లేగదూడు ఉంది చూడండి, క్యూట్ ఉంది. హాయ్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిండర్ గార్డెన్ కూడా ఉందండి, వాళ్ళు ప్లే చేసుకోవడానికి. చూడండి, ఇదే అండి బృందావనం, అది అందరిది గోవిందడు అందరి వాడేదే, శ్రీకృష్ణ లీల క్రీడా ప్రాంగణం చిన్న పిల్లలకి. చూడండి బాగా నడిపిస్తున్నారు వాళ్ళంతా. ఈ పాప ఎగ్దామని చూస్తున్నట్టుంది. చిన్నపిల్లలే కాదు, పెద్దలు కూడా ఆడుకుంటారు దీనిపైన. చూసారు కదండి టెంపుల్ ఎలా ఉంది, బాగుందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
అది టెంపుల్ స్టోరీ చెప్తా అంటున్నా కదా. ఆ స్టోరీ ఏంటంటే 2008లో ఇక్కడ ఫౌండేషన్ వేశారు. ఇది కంప్లీట్ అయ్యే వరకు 2021 అయిందండి. దగ్గర దగ్గర ఒక 13 సంవత్సరాలు ఈ గుడి కన్స్ట్రక్షన్ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10-15 కోట్ల దాకా అయి ఉండొచ్చు ఖర్చు. ఇది టీటీడీ వారి సహకారంచే మరి కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సహించడం జరిగింది. దీని ఫౌండేషన్కి గుడి ఓపెనింగ్కి మన చిన్నజీర స్వామి గారు వచ్చి చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోనే ఇది కూడా చేశారు. కేసీఆర్ గారి గుడి మొదలెట్టమని చెప్పినట్టు ఇక్కడ రాసిందండి. రామానుజాచార్యుల వారి ప్రతిమ కనబడుతుంది చూడండి. ఈ కింద ఉంది చూడండి, ఇది కళ్యాణ మండపం అండి. ఈ స్వామివారి కళ్యాణం ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా చేస్తారు. మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. గుడి వ్యూ అండి. ఇది వైల్లో పెట్టినా అందుకే ఇట్లా కనబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.